మార్చి నెల 14వ తారీఖు 2025 శుక్రవారం నాడు హోలీ పౌర్ణమి. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరిన హోలీ శుభాకాంక్షలు. అయితే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:28 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 ఈ రోజు తిథి పౌర్ణమి మధ్యాహ్నం 12:26 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం ఈ రోజు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర ఉదయం 8:49 వరకు. వర్జము మధ్యాహ్నం 2:17 నుండి సాయంత్రం 4:03 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:51 నుంచి 9:38 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 1:49 నుంచి 1:59 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:56 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:53 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:52 నుంచి తెల్లవారి 5:40 వరకు. అమృత గడియలు రాత్రి 12:54 నుంచి రాత్రి 2:40 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సంయమనం పాటించుకోండి. ఫలితాలు ధనలాభము, ఉద్యోగ ప్రాప్తి, ఆరోగ్య సమస్యలు కుదుటికి పడతాయి. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఆర్థికపరమైన లావాదేవీలు తదుపరి రోజుకి పోస్ట్ పోన్ చేసుకోండి తప్ప ఈరోజు ఆర్థికపరమైన లావాదేవీలు చేస్తే మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు శనేశ్వరుడి మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి. దీంతోపాటు ఉలవలు కానీ నల్ల నువ్వులు కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత పరిహారంగా గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలోనూ అభివృద్ధి కనబడుతోంది. ఉద్యోగంలోనూ అభివృద్ధి ఉంది. అనవసర వివాదాల్లోకి తలదూర్చే ప్రయత్నం చేయకండి. సలహాలు ఏవైనా ఇవ్వాలి అని అనుకుంటే వాయిదా వేయండి. మానసిక అశాంతి కుటుంబంలో అల్లకల్లోలం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారికి ప్రదక్షిణలు చేసుకోండి. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి గురువు అనుకూలంగా ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగము వ్యాపారాల్లో పురోగతి కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, కుటుంబంలో ఆనందకరమైన మార్పులు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం ఉపవాస నియమం పాటించండి. గురు దేవాలయాలను సందర్శించండి. శనగలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. ధర్మాన్ని పాటించి దాన ధర్మాలు చేసుకుంటూ ఈ రోజుని శుభప్రదంగా గడపండి. నమస్తే.